స్టార్ట్ అవుతున్నా. ఇంకా ఎంతసేపు మేడం? వస్తున్నా సార్. సరే. కొన్ని పరిచయాల వలన మన ప్రపంచమే మారిపోతుంది. ఆ పరిచయం ప్రేమతో అయితే ఆ ప్రపంచం ఇంకా అందంగా కనిపిస్తుంది. నాకు అయిన పరిచయం భవ్య. హే భవ్య, ఇటు. ఏంటే ఈరోజు లంగావోణిలో చందమామల భలేగున్నావు. పొద్దున్నే భజన స్టార్ట్ చేసావు. ఏంటి మ్యాటర్? మ్యాటర్ ఏం లేదు, కానీ సండే రోజు నేను నా బాయ్ ఫ్రెండ్తో బయటకు వెళ్తున్నా. కొంచెం ఈ లంగావోణి ఇస్తే చాలు. పొగిడినప్పుడే అనుకున్నా ఇలాంటిదేదో ఉంటుందని. సరే, నువ్వు వెళ్ళు, నేను వెళ్ళి టెంకాయ తీసుకొస్తా. ఓకే. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. పూజారి గారు, మేమిద్దరం లవర్స్ కాదండి. క్షమించమ్మా, మీ జంటను చూసి అలా అనుకున్నాను. ఐఎమ్ సో సారీ అండి. పూజారి గారు తెలియక మన ఇద్దరిని లవర్స్ అనుకున్నారు. సో సారీ. నన్ను పెళ్లి చేసుకుంటావా? రే, అరే బా, నీకోసం ఒక చెల్లిని చేశారా? చెల్లా? ఎవర్రా అది? రా చూపిస్తా. తనే బావా. వాడే. పద, ఒకసారి వెళ్ళి వాడు పని చూద్దాం. బా, ఇటే వస్తున్నారు బా. ఏయ్, మీకు పనేం లేదా? అందమైన అమ్మాయిలు కనిపిస్తే చాలు పులిహోర స్టార్ట్ చేసేస్తారా? అందమా? అందమైన అమ్మాయి లిస్టులో ఆఖరిలో కూడా నువ్వు ఉండవు. నువ్వెందుకు చెప్తున్నావా మాట? నువ్వు చెప్పకూడదు. బస్ స్టాప్లో అయిపోయింది, పార్కులలో అయిపోయింది, ఇప్పుడు టెంపుల్లో కూడా స్టార్ట్ చేసేసారా? అంటే బాగుందని చెప్పాం, లేకపోతే ఎందుకు చెప్తాం? బాగుంటే పెళ్లి చేసుకుంటాను చెప్పేస్తారా? ఇదిగో అబద్ధాలు అడుగు, ఆడపిల్లలు పడతారు. నేను బాగుందనే చెప్పాను, పెళ్ళి నేను చెప్పలేదు. చెప్పింది నువ్వు కాదు, నీ ఫ్రెండ్. నీకు చెల్లిని చూపిస్తానంటే దాన్ని నాకు చెల్లిని చేస్తావా? దుర్మార్గుడా.
ఇదే మాట నీ చుట్టూ ఒక 6 నెలలు తిరిగాక చెప్తే సో స్వీట్ సో క్యూట్ అని నువ్వే అంటావు. అదే నువ్వు ఇప్పుడు ఒప్పుకుంటే మనం ఈ 6 నెలల్లో ఇన్ని మెమరీస్ క్రియేట్ చేసుకోవచ్చు. నీ చుట్టూ తిరుగుతూనే పడతానంటే చెప్పు, తిరగడానికి నాకేం ఇబ్బంది లేదు. కానీ మన ప్రేమని అంత లేట్గా స్టార్ట్ చేయడం నాకైతే ఇష్టం లేదు. ఏమంటావు? చూడంగానే నచ్చేసావు అని చెప్పే నేను అబద్ధం అవ్వచ్చు, కానీ నా ప్రేమ మాత్రం అబద్ధం కాదు. అర్థమైందా? ఏంటి అర్థమయ్యేది? ఇంకొకసారి కనిపిస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తా. జాగ్రత్త. పదవే. ఇదిగో అమ్మాయి, అన్నీ కళ్ళతోనే కాదు, కాస్త మనసుతో కూడా చూడు, కనిపిస్తాయి. అరే బా, నీకు అసలు లేదు కదా? తెలుసుగా, భయం అనేది నా బ్లడ్లోనే లేదు. నేను అనింది సిగ్గు గురించి బే. మ్మ్. ఉమ్. ఏంటి తెగ ఆలోచిస్తున్నా? ఏం లేదు. అయినా ఏంటి వాడు టెంపుల్లో అలా అంటుంటే వాడిని ఏమనుకుంటా సైలెంట్గా ఎందుకున్నావు? అంటే ఐ ఫీల్ ఐ లైక్ హిమ్. ఇదే మాట మొన్న మోహన్ గారు చెప్తే గంట క్లాస్ పీకా. వాడు చెప్పినవి నన్ను ఇంప్రెస్ చేయడానికి, కానీ వీడు చెప్పేది చూస్తుంటే ఎందుకో రియాలిటీకి దగ్గరగా ఉన్నట్టుంది. అంటే వాడిది నిజమైన ప్రేమ అంటావా? సి, ఒక అబ్బాయి దగ్గర అవ్వాలనుకుంటే 100 అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉన్నారు, కానీ వీడు నిజం చెప్పి దగ్గర అవ్వాలనుకుంటున్నాడు. తప్పేంటి? అబ్బో, రూట్ మ్యాప్ ఎటో పోతుంది. సిగ్గుపడింది చాలే గాని పడుకో ఇంకా. బస్ కోసం వెయిట్ చేస్తున్నావా? లేదు, ప్లేన్ కోసం వెయిట్ చేస్తుంది. నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? నేను డ్రాప్ చేస్తా, రావచ్చుగా. రమ్మనగానే రావటానికి అదేమైనా ఆటో అనుకున్నావా? అమ్మాయి నీకు అర్థమయ్యేలా నా ప్రేమ అంటే ఇది అని చెప్పలేకపోతున్నా. నాకెందుకులే అని వదిలేసి వెళ్ళలేకపోతున్నా. ఏం చేయాలో నువ్వే చెప్పు. పోయి మూసీ నదిలో దూకు, తెలుస్తుంది. నీకు నేను కాకపోతే వేరే అబ్బాయి దొరకొచ్చు, నాకు నువ్వు కాకపోతే వేరే అమ్మాయి దొరకొచ్చు, కానీ ఫస్ట్ టైం నిన్ను చూసినప్పుడు కలిగే ఆ ఫీలింగ్ వేరే వాళ్ళని చూసినప్పుడు కలగలేదు. ఆ ఫీలింగ్కి నేను పెట్టుకున్న పేరు ప్రేమ. నీకు అది అర్థమైతే వచ్చి బండెక్కు. ఇప్పుడు నేనెలా వెళ్ళాలి? ఇందాకేదో ఏరోప్లేన్ అన్నావు కదా, దాంట్లో వెళ్ళు. నీకే అభ్యంతరం లేకపోతే నా దగ్గర సైకిల్ ఉంది, దాని మీద వెళ్దామా? రీ, ఉమ్, అరే మామా, పిల్ల సెట్రా. నాకే
ఏం చూస్తున్నావు ఫోన్లో? మొదలైన నా ప్రపంచాన్ని. చూసుకో చూసుకో. అయినా ఏంటి నువ్వు? వస్తున్నా కదా, కాల్స్ ఎందుకు చేస్తున్నావు? మనం పెళ్లి చేసుకుందామా? నిస్వార్థమైన ప్రేమ ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతుంది. మనం ప్రేమని ఎంత ప్రేమగా చూసుకుంటామో మనల్ని ప్రేమ అంతే ప్రేమగా చూసుకుంటుంది.